ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం, చక్కగా యాప్ పెట్టావు, అది డిజిటల్ యాప్ పెట్టావు, సెకండ్ లో నీ దగ్గర చేరిద్ది. సమస్య ఉంటే పరిష్కరించు, అది నువ్వు చేయాల్సిన పని. ప్రతిపక్ష నాయకుడు అని భావన ఇప్పుడు కలిగితే చాలా సంతోషం అని నేను భావిస్తా ఉన్నా. నీకు ఏ హోదా ఉంది లేదనేది కాదు, నువ్వు హోదా కోసం ఆరాటపడేవాడివి, అధికారం కోసం ఆరాటపడేవాడివి, అరాజకానికి ఆరాటపడేవాడివి. ఆస్తి పంపడంలోనే నువ్వు తల్లిని కూడా పంపిణీ చేసే విషయంలో నువ్వు కోర్టుకెళ్ళినటువంటి నిజాయితీ పరుడివి, నిస్వార్థపరుడు. తల్లిని చెల్లిని చూడలేనటువంటి నిస్వార్థత నీ దగ్గర ఉంది. నువ్వేమిటయ్యా మాట్లాడేది? ఎందుకు మాట్లాడుతున్నావో తెలియదు, గురిగింజ సామెతలాగా ఉంది. అందుకనే ప్రస్తుతం మౌనంగా ఉంటే ప్రజలు ఎప్పుడైనా నేను గుర్తుంచుకుంటారని నేను అనుకుంటా ఉన్నా. నేను గుర్తుంచుకుంటారు, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినందుకు గుర్తుంచుకుంటారు, ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించినందుకు గుర్తుంచుకుంటారు, ఈ రాష్ట్రంలో ఏదైతే చేయకూడదో మతత్వాన్ని, కులతత్వాన్ని, వర్గతత్వాన్ని రెచ్చగొట్టి 5 ఏళ్లు పబ్బం గడుపుకున్నందుకు గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఈ రకంగా చేస్తే, నువ్వు ఏదో చేయాలన్న ప్రయత్నం చేస్తే, నువ్వు ఏదైతే చేయాలనో బురదగొంటలో చేపలు పట్టడానికి ప్రయత్నం మాత్రం ఆపు. నీ నైజం అది. ఇది నువ్వు ఇట్లా చేస్తానే ఉండు. ఈ సమాజం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి ఈ సమాజం ఏ రకంగా ఉండాలన్నదో కూటమి నాయకత్వం ఆలోచించగలిగిన శక్తి, సమర్థత ఉన్నటువంటి నాయకత్వం ఉంది. ఖచ్చితంగా ఇది ఒక తొలి అడుగు అనేది ఎందుకు చెప్పుకున్నామంటే, ఆ తొలి అడుగుకి ఈనాడు ఈ సమాజాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలనే దానికి తొలి అడుగు అని చెప్పి మీకు మనం చేస్తాం.